మొన్ననే ఒక 3 మంత్స్ బ్యాక్ 4 మంత్స్ బ్యాక్ అన్నదనమాట. 6 మంత్స్ చూసి నేను విడాకులు ఇస్తా, మంచిగా ఉంటేనేమో సరే లేకపోతే లేదని అన్నాడు. ఈ ఫోక్సా కేసు అయినాక మళ్ళీ ఆ పిల్లతోటి మళ్ళీ మాట్లాడిండా, ఏం జరిగిందో తెలియదు. ఇక అసలు ఆ అమ్మాయి మాట్లాడదు అని చెప్పేసి ఆయనతోటి మాట్లాడదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అసలు ఆ అమ్మాయి ఎప్పుడైనా ఈయనతోటి ఫోన్ మాట్లాడినట్టుగా ఏమన్నా సరితతోటి చెప్పిండని చెప్పి అమ్మాయితోటి ఫోన్ మాట్లాడేది మేడం. రోజు పోతుంటే వస్తుంటే మొన్న ఫోక్సా కేసు వాళ్ళ అమ్మ వాళ్ళు డైరెక్ట్ పట్టుకొని ఫోక్సా కేసు పెట్టిరు కదా, సతాయించి వేధిస్తున్నానే కదా పెట్టిరు. మరి మాట్లాడంది ఎట్లుంటుంది? వేధిస్తున్నానే పెట్టింది, అది అందరికీ తెలుసు. వానికి ఇప్పుడు 4-5 ఫోన్లు మెయింటెనెన్స్ చేస్తాడు. నువ్వు లవర్ల పిచ్చో, నువ్వు లేకపోతే నీకు ఎవరు లేకపోతే 4-5 ఫోన్లు ఎందుకు? నువ్వు ఏం పని చేయో పాట చేయో, నీకు 4-5 ఫోన్లు ఎందుకురా? నువ్వు 4-5 ఫోన్లు పెట్టుకొని ఎట్లా మెయింటెనెన్స్ చేస్తావు? అంటే వానికి ఉందనే కదా. మొన్న ఈ ఫోక్సా కేసు అయినాక కూడా మా అత్తమ్మ ఫోనే వాడిండు, చిన్న ఫోన్. మొన్న పెద్ద బాబు మా దగ్గరకు వచ్చిండు 1 వీక్ బాకు. మా దగ్గరకు వస్తే మా దగ్గర ఉండు. ఇప్పుడు మీద ఒక్కదాని మీదనే ఉందా? ఇలా గొడవ లేకుంటే ఇంకా ఎవరితోటైనా సంబంధం? ఈ ఆడపడుచుని పిల్లల్ని చంపడానికి ఏంటంటే మెయిన్ కారణం ఇవి అన్నీ తెలుసు కదా. ఇవన్నీ తెలిసి ఇది ఇంకా ఏం చేస్తుందో, నేను ఎట్లయినా నా ఇజ్జత్ పోయింది. ఇక వీళ్ళని చంపేస్తే ఎట్లా నేను జైలుకోతా, ఆల్రెడీ జైలుకోతాను ఎప్పటి నుంచో ఫిక్స్ అయిండాడు. ఎప్పుడు అంటాడు మొన్న వైష్ణవి హత్య అయిందా, ఆ వైష్ణవి హత్య అయినప్పుడు ఈ ఫోక్సో కేసు అయినాక ఒకరోజు గిట్లనే మా ఆడపడుచు చూసి అడిగిందంట, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మనకి 2 పిల్లలు ఉన్నారు, మంచిగా బతుకుదాం అది అని. అంటే ఈ వైష్ణవి చంపిర్రు కదా, వాళ్ళని ఎవరు నన్ను ఏమని చేసిరా అన్నాడంట. ఫోన్లో నాతో చెప్పింది. ఒకరోజు 10 గంటల రాత్రి మాట్లాడేటప్పుడు ఇవన్నీ మా అత్తమ్మకు తెలిస్తే మా ఆయనకు తెలిస్తే వీళ్ళు ఉత్తానే టెన్షన్ తీసుకుంటారు. చెప్పకొద్దునే అని ఈ మధ్య నాతో అన్నీ మాట్లాడుకుంటా చెప్పింది. ఇగో ఇట్లా అంటుండొద్దునే, వైష్ణవి చంపితే ఎవరన్నా ఏమైనా వీకిరా, ఏమన్నా చేసిరా ఇట్లా అంటుండంట. వైష్ణవిని చంపితే ఎవడేం చేసిండు? 4 రోజులు మొత్తుకురు, అందరు మూసుకొని ఊకురు, ఎవడేం చెయ్యలేడు, ఈ గవర్నమెంట్ ఎవడేం చెయ్యడు, నిన్ను కూడా అట్లే చంపేస్తా అని అన్నాడంట. ఫోన్లో ఈ ముచ్చట చెప్పింది ఒకరోజు. ఇవన్నీ మా అత్తమ్మకు మా ఆయనకు చెప్తే టెన్షన్ పడతారని ఇక మేమిద్దరము ఈ మధ్య ఆడపిల్లను బాగానే గంటలు మాట్లాడుకున్నప్పుడు 2 నెలల కింద 2 నెలల కింద చెప్పింది ఈ మాట. ఇట్లా అంటుండు, ఎందుకు వచ్చిన బాధ, నేనేం అంటలేను. మీరు ఎప్పుడైనా అడిగేదా? అంటే ఇప్పుడు వీళ్ళు అన్న కానీ మీరు వదిన కాబట్టి వదిన కానీ ఆయన మొన్న ఈ ఫోక్సా కేసు అయినాక పెద్ద బాబు మా దగ్గర ఉండు 10 డేస్ నా దగ్గర ఉంటే తొలకవనికి వచ్చిండు. తొలకవనికి వస్తే మేము అడుగుదామంటే మా ఆడవిళ్ళు అప్పటికే ఫోన్ చేసింది, మీరు అనకండి వద్దే, మీరు ఏం అడగకండి, మీరు ఏది అడిగినా ఈడొచ్చి నన్ను టార్చర్ పెడతాడు. మా మరదలు ఇదే చెప్తుండే ఎప్పుడు, మీరు ఏం అడగకండి, ఈడ ఏమన్నా వేసుకుంటాడు, లేకపోతే నన్ను వచ్చి బెదిరిస్తుండు, అడగకండి మీరు అని అప్పటికే మా మరదలు మాకు ఫోన్ చేసి చెప్పింది. సరే మేము ఆ మ్యాటర్ గురించి ఎత్తరియలే, ఎందుకంటే ఆ పిల్లని ఉప్పుతుండు కదా ఆడ, పోనీలే. ఇక మా అత్తమ్మని ఒకరోజు అడిగిందంటే, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నాయన, నీకు 2 పిల్లలు ఉన్నారు అది ఇది అంటే, ఇక లోకంలో ఎవరు చేస్తలేరా, ఎంతమంది చేస్తలేరు, ఎంతమంది ఉంటలేరు, నేను ఒక్కరినే బయటపడ్డానా అని ఇట్లా అంటాడు. రుబాబు ఏమైనా ఆ పిల్లని టార్చర్ పెడతాడు, లోపల ఉప్పుతాడు. ఎవరైనా ఉన్నారు, ఆయనకి టీం ఉన్నారు కాబట్టి 6 మందిని చంపింది. ఇప్పుడు మా మీద కూడా మా వానికి ఎంతో మంది తెలుసు. అక్కడ మోయినాబాద్లో మా ఇల్లు తెలుసు, మా ఆయన ఆఫీస్ తెలుసు, ఈడ మా ఇల్లు తెలుసు. వానికి 50-30 మంది ఉన్నాడు. వచ్చినప్పుడల్లా ఒక కార్లు వస్తారు. ఏ క్షణం మాకు కూడా ప్రాణహాని ఉంది, మాకు కూడా గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీ కావాలి, ఏ క్షణం మమ్మల్ని ఏం చంపేసేది తెలియదు. ఆడ మేమిద్దరం ఉంటాము, ఈడ మా అత్తమ్మ ఒక్కటి ఉంటుంది. మమ్మల్ని ఏ క్షణం ఏం చేసేది తెలియదు. గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకొని వానికి కంపల్సరీ ఉరిశిక్ష చేయాలి. మీకు చేత కాకపోతే గవర్నమెంట్కి మా దగ్గరకు పంపిస్తే మేమన్నే ఇస్తాం. చూడు అదే వైష్ణవి హత్య అయినప్పుడు ఏం చేశారన్న పిల్లని ఎట్లా అన్నాడు అంటే, వానికి ధైర్యం ఉండే కదా చేసిండు. ఇప్పుడు ఒక్కడి వల్ల కాదు 6 మందిని చంపడం అంటే, ఒక్కడేం కాదు, ఇంకెంతమంది ఉన్నారో అందరినీ ఉన్నారు ఉండేపట్టుకనే వేసిండు. ఇప్పుడు మాకు కూడా ప్రాణహాని ఉంది. ఏ క్షణం వచ్చి 2 చిన్న పిల్లలు, భార్య, అటు 3 ఆడోళ్ళే, మొత్తం 6 మందిని ఇలా చేశాడు. అంటే ఇప్పుడు సరిత వదినగా నేను అడుగుతలేను, మీరు వదిన అని చెప్పేసి అడుగుతలేను, సాటి మనిషిగా ఉన్నారు. 6 మందిని ఇంత కిరాతకంగా చేశాడు, ఇతనికి ఎట్లాంటి శిక్ష పడితే? చంపేసేయాలి మేడం, ముక్కలు మా ఆడవిళ్ళ చిన్న పిల్లలు వాళ్ళు కోడిని కోసి పాడేసి ఎట్లా దల్లడిచ్చిరో అట్లా దల్లడిచ్చినట్టు ఆ బెడ్ల మీద అవన్నీ మీరు చూసిరో చూడలేరో, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. వాడిని కూడా ముక్కలు ఏ పాటకు ఏ అమ్మాయిల దగ్గరికి అయితే పోయిండో వానికి అది లేకుండా చెయ్యాలి. అమ్మాయిలు ఆడపడుచుని మొన్న ఈ మాట కూడా చెప్పింది, నేను అందంగా లేనంట, నేను బక్కగా అయిందంట, నా తోటానికి సుఖం లేదంట. ఇవన్నీ చెప్తే నా మొగడు మా అత్తమ్మ బాధపడుతుందని ఇవన్నీ చెప్తే సరేలే పోనీలే బుద్ధి. ఫస్ట్ ఒక పాప పుట్టి చచ్చిపోయింది, ఇంక 2 పిల్లలు ఉన్నారు. వింటే ఆచరింత 3 పిల్లలు అయినాక ఎట్లయితాం,
కొంచెం పిల్లలు ఆపరేషన్ చేయించుకున్నాక నువ్వే కోలుకుంటవుతాయి, వాడే కొన్ని రోజులు అయితే మంచిగా ఉంటాడు, నేను అందంగా లేనంట వద్దే ఇట్లా ఉప్పుతుండు నన్ను, అవి మంచిగా ఉన్నాయి అంట అని గీ ముచ్చట కూడా చెప్పింది. కొన్ని అన్నీ నాకు ఇప్పుడు ఒక్కొక్కటి మతొస్తుంది చెప్తుంది. ఇక ఫోన్లు ఇవన్నీ చెప్పుకుంటుంది. మొన్న ఈ ఫోక్సా కేసు అయినప్పుడు ఇక అన్నీ చెప్పుకొని ఏడ్చింది. 10-11 దాకా ఫోన్ మాట్లాడుకున్నాం. మా లంచ కొడుకు లేడు కదా ఈడ, వాడు నీకు పరారులు ఉంచిరు కదా, వాడు ఉంటే ఫోన్ మాట్లాడియాడు మమ్మల్ని. మేము ఎప్పుడైనా ఫోన్ మాట్లాడితే ఫోన్ కట్ చేస్తాడు దొమ్మరోడు. ఫోన్ మాట్లాడితే మేము పిల్లలతో ఏమైనా ఫోన్ మాట్లాడితే ఫోన్లు కట్ చేస్తాడు, మా దగ్గరికి రానియాడు. మధ్యలో ఈ ఫోక్సా కేసు కింద ఇదే గొడవలు అయితే మా ఇంటికి రానిలేడు. పెద్ద పిల్లగాని డొక్కలేసి గుద్దిండంట. గుద్దుతే పిల్లగాడి ఇడికి రానికే మస్తు ఏడ్చిండు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోవద్దు, నువ్వు మొయినాబాద్ పోవద్దు, మీకు ఎవ్వరు లేరు, అమ్మమ్మ వాళ్ళు ఎవ్వరు లేరని మొన్న 10 days నా దగ్గర ఉన్నప్పుడు నేను ప్రేమతో అడిగిన, రింకు ఏమైందిరా, వాళ్ళ డాడీ ఫోన్ చేస్తే ఏడుస్తుండు. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అంటే, అత్త మొయినాబాద్కి పోవద్దన్నాడు డాడీ, అమ్మమ్మ దగ్గరకు పోవద్దన్నాడు, ఆడికి పోతే నిన్ను సాగు తీసుకొని గొంతు కోసేస్తున్నాడు అత్త అని నాకు ఆ రోజు చెప్పిండు. అమ్మ పిల్లగాడు చెప్పిండు నాకు. అందుకే నేను పోను, నేను ఇడికి గూడెం రాను, అత్త మీ దగ్గరనే ఉంటా, నేను బావాళ్ళ వెంబడే స్కూల్కి పోతా అని పిల్లగాడు ఇవన్నీ చెప్పిండు. సరే నాన్న, వాడు చిన్న పిల్లగాడు కదా, సరేలే నాన్న ఉండు అని అట్లనే ఉంచుకుంటామని చెప్పినాము. ఉండని అదే అంటే ఏమొద్దు, నా పిల్లగాడు నా దగ్గరనే ఉంటాడని చెప్పి ఆయన ఈ ఫోక్సా కేసు కిందకి వెళ్ళి బయటికి విడుదల కానికే ఫలక్నామా కాళికామాత టెంపుల్కి పోయిండంట. పోయిన సండే కాక అటు పోయిన సండే కాళికామాత గుడికి పోయి దేవుళ్ళని మొక్కి ఎవరెవరో మంత్రకాల దగ్గరికి పోయిండంట. పిల్లగాడు మా దగ్గర ఉండు కదా, అయితే ఈ పిల్లగాడు పోనని ఏడుస్తుండు. మా డాడీ వస్తే నేను పోను అత్త మామయ్య అని ఇక పిల్లగాడు ఫుల్ ఏడుస్తుండు. ఆ ఏడుపు నా ఫోన్లో ఉంది, రికార్డు ఉందో డిలీట్ చేసిరో చూపిస్తా, మీరు షాక్ అవుతారు. నేను పోను అంటే పోనని కింద వండుకొని ఏడుస్తుండు. మా డాడీ కొడతాడు, మా మమ్మీని కొడతాడు, నన్ను కొడతాడు, నేను పోను అని చెప్పిండు. చిన్న నువ్వేం రాకు, నేను ఫోన్ చేసిన మాడవిలా ఫోన్ చేసినాక నేను చెప్పి చిన్న మాడవిలా ఫోన్తో మాట్లాడింది, చిన్న నువ్వేం రాకు, వీడు ఏడుస్తుండు, ఉండను పో, తర్వాత 1 week ఎట్లా నువ్వు స్కూల్లో జాయిన్ చేయను అంటున్నావు కదా, ఈ ఫోక్సా కేసు అయినందుకు స్కూల్లో ఏనన్నారు ఇప్పుడే. ఇదంతా డీటెయిల్గా అక్కడ అయిపోయినాక ఇక సిటీ అన్నా ఎక్కడన్నా ఉంచుదామని అనుకురంట వాళ్ళ అన్న వాళ్ళు. ఈ కేసు అయిపోయినాక స్కూల్లో ఇప్పుడు జాయిన్ చేసినా వేస్ట్ అవుతుంది ఫీజులు అని చెప్పి స్కూల్కి పంపిస్తలేరు. స్కూల్కి కూడా ఎట్లా జాయిన్ చేయలేవుగా చిన్న, ఉండని నా దగ్గరనే, నేను పంపిస్తా కానీ ఏమవుతుంది ఇప్పుడు ఉంటే అని చెప్పినాం. అయితే అదే రోజు మా ఊర్లో దావత్ ఉంది, తొట్టెల దావత్ ఉంది మా ఊరలో. మా ఆయన సండే రోజే ఆడు అత్త బిర్యానీ చేయి అన్నాడు. బిర్యానీ 2 రోజులు బిర్యానీ చేసినమ్మా, దోశలు చేసినమ్మా 3 రోజులు దోశలు, అత్త దోశ చేయి అత్త, దోశ బిర్యానీ చేయి అత్త అంటే దోశ చేసిన బిర్యానీ చేసిన, రోజు 2 రోజులకు ఒకసారి బిర్యానీ దోశ చేసిన. పిజ్జా కావాలంటే సరే తెప్పిస్తా నాన్న, తెప్పిస్తా రేపన్నా, రేపు నేను అంగడి పోతా కానీ తీసుకొస్తా అని చెప్పిన. పిజ్జా కావాలి అత్త, సరే తెప్పిస్తా అని చెప్పిన. దొంగలాగా వచ్చి పిల్లగాని దొరికొచ్చిండు, మేము పంపిన అన్నము. ఆ పిల్లగాడు ఆడున్నా బతికిపోతుండే, పెద్ద పిల్లగాడు ఒక్కడన్నా సైలెంట్గా వచ్చిండు మా ఇంటికి మొయినాబాద్కి. అక్కడ ఫలక్నామా కాళికామాత గుడికి పోయి మేము వద్దని చెప్పిన ఫోన్లో రానన్నాడని మా ఆడవిల్ల కూడా అన్నది. ఇక ఇక్కడికి వస్తే పంపారు అనుకుంటే ఏమో మేము బయట కూర్చొని అన్నం తింటున్నాము.